అక్షయ్ గురించి అయితే కోర్టులో వాదనలు జరుగుతూ ఉంటాయి. ఇక ఆపోజిట్ లాయర్ అయితే ఇలా అంటూ ఉంటారు. ఈ అక్షయ్ చేసిన పని వల్ల ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయి ఆ అమ్మాయి అయితే తన జీవితాన్నే వదిలేసుకుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అలాంటి ముద్దాయికి ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పల్లవి అయితే ఎస్, అనుకున్నదే జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శ్రీకర్ లాయర్ అయితే వచ్చి ఇలా అంటూ ఉంటాడు. అవసరం లేదు యువర్ ఆనర్, ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోలేదు, ఆ అమ్మాయి స్పృహలోనే ఉంది, ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడికి రాగలదు కూడా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పల్లవి అలాగే ఆపోజిట్ లాయర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో అక్కడికి ఆకృతి అయితే వస్తుంది. ఆకృతి రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తనని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. తనైతే వచ్చి బోన్లో నిలబడుతుంది. అది చూసి జడ్జి గారు కూడా నిజమే, ఈ అమ్మాయి బ్రతికే ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఇది, ఇప్పుడు నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ పల్లవి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక అమ్మాయి రావడంతో అక్షయ్కి అయితే విడుదల వస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.